స్కూల్ ఒకటి కావాలంటా ఉన్నారు. గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తే వాళ్ళే కట్టుకుంటా ఉన్నారు. ఇవన్నీ రేపు ఇంకొకసారి వచ్చి వాళ్ళకి ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ తీర్చే విధంగా ప్లాన్ చేస్తామని హామీ ఇస్తున్నాం. సార్ ఇప్పటికే 300 కుటుంబాలు గత 70 సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తూ ఉంటారు. వాళ్ళు బంగారు పని తయారీలు మిషనర్ వాళ్ళ పిల్లలు చదువు కోసమని పాఠశాల కావాలి అని అడుగుతున్నారు. మాకు ఖాళీ స్థలం ఇప్పించినా మేము కట్టించుకుంటామండి, మాకు ఓటర్ కార్డులు ఓట్లు వేసే హక్కు కల్పించండి అని కొంతమంది అడుగుతున్నారు. డెఫినెట్గా ఈ రెండు చేయాల్సిన అవసరం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్స్ అద్భుతంగా చేశారంటున్నారు. మరి ఇక్కడికి వస్తేనేమో వీళ్ళు చెప్పేదంటే మాకు స్కూల్ లేదని చెప్తా ఉన్నారు. అంటే పబ్లిసిటీకి వచ్చేదానికి వాస్తవానికి ఎంత డిఫరెన్స్ ఉందనేది ఇప్పుడు మీరే చూస్తూ ఉన్నారు. అది సో గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఎక్కడైతే దగ్గరలో స్థలం ఉందో చూసి ఆ స్కూల్ ఏర్పాటు చేస్తాం. మేము ఓటర్స్ అనేది మేము కూడా వర్క్ చేస్తాం. ఓటర్స్ని ఎలా యాడ్ చేయాలనేది మా టీంని కూడా పెడతాము, అలానే మోటివేట్ కూడా చేస్తాం.